అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన గురువర్యులు, సుమన్ టీవీ ఆస్థాన ధార్మికులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఇందాక మాటల్లో అన్నారు గురుగారు, ఎన్నికలు గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి, అలాగే భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉండబోతోంది? రాజకీయ పరంగా ఏమైనా మార్పులు మనం చూస్తామా? ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఈ సంవత్సరము కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి భారతదేశంలో రాజకీయ సుస్థిరత మాత్రం ఉంటుంది. భారతదేశంలో ప్రజలు తలెత్తుకొని తిరిగేంత గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఉండే కరప్షన్ దాదాపుగా ఎండ్ అయిపోతుంది. భారతదేశంలో ఇంకా అల్లకల్లోలాలు ఏవి ఉండవు. అందరికీ అల్లరి మూకలకు భయం ఏర్పడుతుంది. భారతదేశంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో 358 సీట్లతోటి మళ్ళీ పునః ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీకి అయితే 270 వరకు బీజేపీకి సీట్లు వస్తాయి. 70 నుంచి 290 వరకు బీజేపీ సీట్లు వస్తాయి. మిగతాయి ఎన్డీఏ అలయన్స్ ఉంటుంది. కాకపోతే ఈసారి ఎన్డీఏ అలయన్స్లో కొన్ని పొత్తులు ఎక్కువ అవ్వడం మూలాన మోదీ గారి ప్రభుత్వానికి కొంచెం తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకోసమంటే జంపింగ్ రాయిళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ఒక 30 మంది తోటి మెజారిటీ ఉంటుందన్నమాట. 30 మంది మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 30 మందిని కాపాడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాల్సింది ఉంటుంది. ఇది కొంచెము బాధాకరమైన విషయము. కానీ మన చేతిలో ఉంది. ముందుగానే భవిష్యత్తు జ్యోతిష్యం చెప్తుంది. సో జ్యోతిష్యం అంటే ఏంటంటే అద్దం లాగా, అద్దం చూపిస్తుంది, నీ ముఖం ఎలా ఉందో చూపిస్తుంది. సో నువ్వు మంచిగా అందంగా మేకప్ చేసుకుంటే నువ్వు బాగుంటావు. సో అద్దం మేకప్ చేయదు, జ్యోతిష్యం మేకప్ చేయదు. ఎలా ఉండబోతుంది అని నేను చెప్పింది వాస్తవం. దీన్ని మార్చే శక్తి మీ దగ్గర ఉంది, మీ దగ్గరనే ఉంది మార్చే శక్తి. ఎలా మార్చుకుంటారో మీ ఇష్టం. సో కానీ సెంట్రల్లో మాత్రం గవర్నమెంట్ ఏమి చేంజ్ అవ్వదు. ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. దీనివల్ల భారతదేశము భవిష్యత్తులో ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత 3వ ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా భారతదేశం ముందుకెళ్తుంది. సో ఇందులోపల ఏ సందేహం లేదు. భారతదేశం మాత్రం పురోభివృద్ధి అవుతుంది. అయితే అమెరికా దేశంలో మాత్రం ప్రభుత్వం మారుతుంది. ఆ ప్రభుత్వం మారడం వలన మంచి పురోగతి అమెరికా దేశం వెళుతుంది. అమెరికా డాలర్ ఇప్పుడు ఏదైతే 82-83 రూపాయలు ఉందో భవిష్యత్తులో 86 రూపాయలకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డాలర్ ధర పెరుగుతుంది. అయితే మన భారతదేశానికి కూడా రూపీ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రూపీ వాల్యూ ఏం పడిపోదు. ఎందుకోసం అంటే దాదాపు ఇప్పటికే 37 దేశాల్లో మన భారత రూపీ చలామణిలో ఉంది. ఇంకా ఒక 20-30 దేశాలు యాడ్ అవుతాయి. సో భారతదేశం యొక్క రూపీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి అయితే ఎదుగుతుంది. ఇది అందరికీ సంబంధించిన గుడ్ న్యూస్. ఇది ఈ విషయంలో కాస్త మంచిది. సో ప్రభుత్వం లోపల ఒక్కటే, కేరళ ప్రభుత్వం, కేరళ రాష్ట్రం నుంచి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి కానివ్వండి, అదేవిధంగా హర్యానా, పంజాబు, రాజస్థాను, ఈ ప్రాంతాల నుంచి, తమిళనాడు ప్రాంతంలో నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక 4 కొన్ని స్థానాల నుంచి మాత్రమే స్థానాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఇవి ప్రతికూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది కొంచెం ఈసారి హోరాహోరీగానే ఉంటుంది. కానీ మోదీ గారి ప్రభుత్వమే ఎస్టాబ్లిష్ అయితే అవుతుంది. వాళ్ళకి మాత్రం కొంచెం తలనొప్పి ఉంటుంది. ఎవరు ఆశావహుల నుంచి, స్వార్థపరుల నుంచి వాళ్ళని కూడా కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకోసమంటే డబ్బులు ఇస్తే మేము జంప్ అవుతాం అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయడమో, భయపెట్టడమో ఏదో చేయడం ఉంటుంది. అదైతే జరుగుతుంది. ఇవైతే జరుగుతాయి. అందరూ ఎదురు చూసేది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. ఇక తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలా ఉండబోతోంది? ఎవరు గెలుస్తారు? ఈ అంచనాల మీద అంచనాలు, బెట్టింగ్లు ఇవన్నీ ఎప్పుడు సాగుతూనే ఉంటాయి. అసలు జ్యోతిష్యం ఏం చెప్తోంది ఈ సంవత్సరం, క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? జ్యోతిష్యం ఏం చెప్తుందో నేను చెప్తాను. కానీ ప్రదీప్ జోషి చెప్పాడని నా పేరు పెట్టుకొని మాత్రం బెట్టింగ్లు మాత్రం కట్టకండి. నేను దానికి విరుద్ధం. బెట్టింగ్లు నా పేరు చెప్పుకొని మాత్రం కట్టి మళ్ళీ ఏమో జరిగిందని చెప్పి నన్ను తిట్టకండి. నేను ఎప్పుడైనా ప్రజలకు ఏది మేలు జరుగుతుందో అదే చెప్తాను. ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రభుత్వము తప్పకుండా మారుతుంది, ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయి. అయితే మధ్యలో నేను అనుకున్నది ఏంటంటే కనుక, నేను లాస్ట్ టైం సుమన్ టీవీతో ఇంటర్వ్యూ చేసినప్పుడే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంది, ప్రజలు బాగుపడాలంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వీరు కాంగ్రెస్ పార్టీతో కలవకూడదు, కలిస్తే నెక్స్ట్ ఓడిపోతారు అని చెప్పాను. నేను చెప్పినట్టుగా వారు నా మాట విన్నారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను సలహా ఇచ్చాను, మీరు ఎలక్షన్లో వెళితే సపోర్ట్ చేసి బీజేపీ తోటి కలిసే వెళ్ళండి, టీడీపీ వస్తే వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళండి, కానీ ఒంటరికి వెళ్ళొద్దు అని చెప్పాను. అన్నట్టుగానే మేమిచ్చిన సలహాలు సూచనల ప్రకారము ఇటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన ముగ్గురు కూడా కలిసి పోటీ చేస్తున్నారు. సంతోషం.